జగన్ బీసీ గలం బీసీలకు మరో వంచన గలమేనా? బోడె రామచంద్ర యాదవ్ నిరాహార దీక్ష ఫలితమే ఈ గలం. వైసీపీ బీసీ ద్రోహంపై రామచంద్ర యాదవ్ ఆగ్రహం. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి బీసీల వెన్నెముక విరిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్నట్టుండి బీసీ గలం పేరుతో అనంతపురంలో సభ పెట్టాలని అనుకోవటం మరో రాజకీయ నాటకమే. బీసీల సంక్షేమాన్ని గాలి కొదిలేసి వారిని కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్న చరిత్ర జగన్ రెడ్డిది. ఈ సభ కేవలం బీసీలను మరోసారి వంచే ప్రయత్నమేనంటోంది బీసీవై పార్టీ. ముఖ్యంగా బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ 4 రోజుల పాటు నిరాహార దీక్షకు వచ్చిన ప్రజాదరణ చూసి వణికిపోయిన వైసీపీ ఆ ప్రభావం నుంచి తప్పించుకోవడానికి హడావుడిగా ఈ సభను ఏర్పాటు చేసిందనేది ముమ్మాటికి వాస్తవం. బీసీల పట్ల జగన్ రెడ్డికి ఉన్నది ప్రేమ కాదు, ద్రోహం అని చెప్పటానికి ఆయన గత 5 ఏళ్ల పాలనే నిదర్శనం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఉన్న 34% రిజర్వేషన్లను ఏకంగా 24% కుదించి 16,500 మంది బీసీ నేతల రాజకీయ ఎదుగుదలను జగన్ అడ్డుకున్నారు. ఇది బీసీ జాతికి జగన్ చేసిన మొదటి పెద్ద ద్రోహం. పేరుకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని రంగురంగుల ప్రకటనలు ఇచ్చుకున్న ఆనాటి జగన్ ప్రభుత్వం ఆ కార్పొరేషన్లకు రూపాయి నిధులు కూడా కేటాయించకుండా వాటిని ఉత్సవ విగ్రహాలుగా మార్చేసింది. బీసీ నేతలకు పదవులు ఇచ్చామని చెప్పుకున్నారు తప్ప ఆ పదవుల ద్వారా బీసీ ప్రజలకు జరిగిన మేలేంటో ఇప్పటికీ చెప్పుకోలేకపోతున్నారు. విద్యా రంగంలో బీసీ విద్యార్థుల భవిష్యత్తును జగన్ సర్కార్ చీకట్లోకి నెట్టింది. గతంలో ఉన్న విదేశీ విద్య వంటి దాదాపు 30 కీలక పథకాలను రద్దు చేసి పేద బీసీ విద్యార్థులు ఉన్నత చదువులకి దూరం అయ్యేలా చేశారు. నవరత్నాల పేరు చెప్పి బీసీ సప్లాన్ నిధులను యథేచ్ఛగా దారి మళ్లించడం జగన్ రెడ్డి మార్పు మోసానికి పరాకాష్ట. ప్రతి ఏటా బీసీల సంక్షేమానికి 15,000 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి 5 ఏళ్లలో ఇవ్వాల్సిన 75,000 కోట్ల నిధుల్ని పక్కదారి పట్టించడం మరో దారుణం. అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు చెందాల్సిన నిధులను ఇతర అవసరాలకు వాడి మళ్ళీ ఇప్పుడు బీసీల కోసం ఏదో చేస్తున్నట్లు గలం విప్పడం హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యంగా కుల వృత్తులపై ఆధారపడి బతుకుతున్న చేనేతలు, మత్స్యకారులు, రజకులు, నాయి బ్రాహ్మణుల జీవితాలను గత జగన్ ప్రభుత్వం అతలాకుతలం చేసిందే. వారికి అందాల్సిన సాయం అందకపోగా వారి హక్కులను కాలరాస్తూ జగన్ రెడ్డి చేసిన ద్రోహం అక్షరాల క్షమించరానిది. జగన్ రెడ్డి రాజకీయ పతనం బీసీల నుంచే మొదలవుతుందనేది ఈ బీసీ గలం సభ నేపథ్యంలో స్పష్టమవుతున్న వాస్తవం.